ఇప్పుడు మీది ఏ ఊరు అంటే పలానా ఊరు, పలానా జిల్లా, పలానా రాష్ట్రం అని చెప్తుంటారు. బయటి దేశాలకు పోతే ఇండియా నుంచి వచ్చినామంటారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు సుతా ఏ ఊరు అని అడిగితే అలా ఊరి పేరు చెప్తారు. అది మనకు తెలియకుంటే అది ఎక్కడున్నది అంటాం. పలానా రాష్ట్రంలో పలానా జిల్లాలో ఉందంటే అయితే కావచ్చు అనుకుంటాం. వాళ్ళకి కావాల్సిన సాయం చేస్తాం. గీళ్ళు గట్లనే నమ్మినట్టుర్రు. ఏమో అనుకున్నాం. అమెజాన్ అడవులకే సూటి పెట్టిండుల్లో నిత్యానంద స్వాముల వారు ఏడుంటదో తెలియని కైలాస దేశంకెళ్లి దక్షిణ అమెరికా దేశం బొలివియాకు శిష్యులందోలి ఆదివాసి తెగలను బుద్రికిచ్చి భూమి లీజుకు తీసుకురట. అధ్యక్షుని కలిసి ఏకంగా ఢిల్లీకి రెండింతలుండే ఓ జాగను 1,70,00,000 పెట్టి 25 ఏళ్లకు కిరాయికి తీసుకురట. ఆడ గనులు దేవాలనే మనోళ్ళ పిలానట. ఎవలో తెలియదు, ఏడుంటారో తెలియదు. గాళ్ళకు భూమి ఇచ్చుడైందని అక్కడ పేపర్ల వార్తలు రాస్తే సర్కారోళ్ళు ఎంక్వైరీ చేసే వరకు మనోళ్ళ కథ బయటపడ్డది. ఎమ్మటే 20 మందిని అరెస్ట్ చేసిరట. గా దేశంతోని మా దేశానికి ఎసొంటి దోస్తాన లేదని ఇప్పుడు అనుకొస్తున్నారు ఆఫీసర్లు. సామిది తమిళనాడు అయితే ఆడవిల్లలను బలిమి చేసిండు, పోరలను ఎత్కవేండని కేసులైతే దేశం ఇడిచిపెట్టి పోయి సపరేట్ దేశమే తయారు చేసుకుండు. జెండా గుట్టుడు, సపరేట్ పైకం ముద్ర కొట్టుడు. ఇప్పుడు శిష్యులను పంపి దేశాలకు దేశాలే కబ్జా పెట్టబోయిందంటే చూడుర్రిగా.